హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు గవర్నర్ కోటాలో ఇద్దరికి ఎమ్మెల్సీ పదవి ఫైనల్ అయినట్టు కూడా సమాచారం అందుతుంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానంలో ఇద్దరి పేర్ల లిస్టులు ఫైనల్ అయింది. అధిక లాంఛనంగా తీసుకెళ్ళి గవర్నర్ గారికి సమర్పించడమే లేటు అంటూ ఒక వార్త రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆంతరంగికమైనటువంటి ముఖ్యులు సమాచారం మేరకు గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 సీట్లని, ఒకటి అందశ్రీ గారికి, ఇంకొకటి కోదండరామ్ గారికి రెఫరెన్స్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎమ్మెల్సీలో మొత్తం కూడా 2 గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్సీలుగా ఉన్న 4 అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచిన తోటి ఖాళీ అయిన 4 స్థానాలు వెరసి 6 స్థానాలు ఖాళీగా ఉన్నమాట మనకు తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశావాహుల లిస్టు బాగా పెరిగింది. దీంతో ఆ 4 కూడా ఎవరికి ఇస్తారు, పైగా గవర్నర్ కోటాలో ఉన్నటువంటి వేకెన్సీ ఈ 2 ఎవరు కేటాయిస్తారనే చర్చ జరుగుతుంది. అయితే గతంలో గవర్నర్ కోటాలో కేసీఆర్ గారు రికమెండ్ చేసినట్టు దాసోశ్రేవని ఇతరులని గవర్నర్ గారు రిజెక్ట్ చేయడము, పెండింగ్ పెట్టడం విషయం కూడా మనకు తెలిసింది. అంటే గవర్నర్ కోటాలో రికమెండ్ చేయాలంటే వాళ్ళకు రాజకీయ నేపథ్యం కానీ ఇతరత్ర ఉండకూడదు, సంఘానికి ఏమైనా ఉపయోగపడేటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే గవర్నర్ కోట సిఫారసుకు పనికొస్తారు. అయితే కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమ నేపథ్యము, కవి అందశ్రీ గారు కూడా ఆ ఉద్యమ నేపథ్యంతో పాటు కవి గాయకుడు కావడంతో రాష్ట్ర నాయకులు రేవంత్ రెడ్డి అండ్ టీం కూడా ఈ గవర్నర్ కోటాలో కోదండరామ్ గారిని మరియు అందశ్రీ గారిని ఎమ్మెల్సీగా రికమెండ్ చేసేటట్టు అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే గవర్నర్ గారు మరి ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారు, మరి ఇంకేమైనా కొర్రీలు పెడతారా ఏంటి, లేదా ఈ ఇద్దరిని ఫైనల్ చేస్తారా అనేది వేచి చూడాలి. ముందుగా ఈ ఇద్దరి పేర్లు కోదండరామ్ అండ్ అందశ్రీ గారి పేర్లు కన్ఫర్మ్ అయినట్టు కాంగ్రెస్ వర్గీయాలు ముందు తెలియచేయలేదు. ఇంకా అది ముందు తెలియచేసి ఆ తర్వాత గవర్నర్ గారి సిఫారసు చేస్తే ఆమె ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో కూడా మనం వేచి చూద్దాం.